మీరు చెక్స్లో ఎప్పుడైనా ఈ పదాలను గమనించారా? బేరర్, ఆర్డర్ అని ఉండటం. అసలు ఎప్పుడైనా వీటి గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? ఇప్పుడు చూద్దాం. చెక్స్లో 2 రకాలు మెయిన్గా ఉంటాయి. ఒకటి బేరర్ చెక్స్, 2 ఆర్డర్ చెక్స్. బేరర్ చెక్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ చెక్ని ప్రజెంట్ చేస్తారో, బేర్ చేస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది పే చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ అనేది ఏ అనే పర్సన్కి ఇష్యూ చేశారు, కానీ అది బేరర్ చెక్ అనుకోండి. ఆ పర్సన్ ఏ కాకుండా XYZ వెళ్ళి చెక్ని ఇచ్చినా కానీ బ్యాంక్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆర్డర్ చెక్ అయితే కనుక ఖచ్చితంగా ఏ అనే పర్సన్ యొక్క ఆథరైజేషన్ లెటర్ ఉంటే మాత్రమే చెక్ అనేది పే చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చెక్ కనుక ప్లేస్ అయితే కనుక అది ఎవరైతే బేర్ చేస్తారో ఆ వాళ్ళందరికీ ఆ చెక్ అనేది ఎన్కాష్ చేసుకునే రైట్ ఉంటుంది. ఇలాంటి మిస్యూస్ అవ్వకుండా మనం అకౌంట్ పేయి అని కనుక పెడితే కనుక చెక్ మీద 2 క్రాస్ లైన్ రాసి అకౌంట్ పేయి అని రాస్తే కనుక ఖచ్చితంగా అది అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అకౌంట్ పేయి లేకపోతే కనుక చెక్ అనేది డైరెక్ట్గా కౌంటర్లో కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు. మీ చెక్ అనేది బేరర్ చెక్కా లేదా ఆర్డర్ చెక్కా? ప్లీజ్ కామెంట్.